మన పాలస్తీనా బంగ్లాలు కాదు. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తే దిక్కులేనోళ్ళైన చిన్న పిల్లలు కాదు ఇల్లు. రెండో ప్రపంచ యుద్ధంలో తిండి లేక కాగితాలు ఏరుకొని తిన్న వీడియోలు కావివి. ఆఫ్రికా దేశాలల్లా ఆకలికి చెత్త కుప్పల మీద తిరిగే పరాయి దేశం పిల్లలు కాదు వీళ్ళు. మన తెలంగాణోళ్ళే. పాప పుణ్యాలు తెలవని మన మట్టి బిడ్డలే. రేవంత్ రెడ్డి ఏలువడిలా ప్రజాపాలన చేసిన అద్భుత ఫలితాలివి. రైజింగ్ తెలంగాణల రాలిపోయిన ఆశల సమాధులివి. దిక్కులేని బతుకులు, దీన వాస్తలో చిక్కిన జీవితాలు చూస్తుంటే గుండెలు బరువెక్కి ఎక్కెక్కి ఏడ్చేంత దుఃఖం దన్నుకొస్తున్నది కదా. బుల్డోజర్లు రాక్షసుల తిరుగా హహహహ నవ్వుకుంటా బొమ్మరెల్లా సొంటి ఇండ్లను కూలగొడితే పాలించటోని కుట్రలు తెలవని పసి హృదయాలివి. ఇప్పుడు ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఏడవలేని పసి మనసులు. ఆకలైతే అప్పటి వరకు చెత్తాచెదారం ఏరుకొని తింటున్నారు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా డెవలప్మెంట్ అంటే. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్ని పెద్దోళ్ళ పాలైనాక పేదోడికి ఏం మిగులుతుంది? ఇసోంటి గొప్ప గొప్ప సన్మానాలు తప్ప బుల్డోజర్ స్ట్రైక్లు, బువ్వ దొరకని రోజులు, బుగ్గాయే బతుకులు. అక్కడెక్కడో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేస్తే మాట్లాడే పెద్ద పెద్ద నోర్లు ఎందుకు మూగపోయినాయో. రాత్రికి రాత్రే రాజకీయాలు ఏం జరిగినాయో ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? భారతీయులు కాదా వీళ్ళు? హిందువులు కారా? వీళ్ళకు జరిగింది అన్యాయం కాదా? వీళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు కాదా? ఎవల మీద ఎవరు చేసిన యుద్ధం ఇది? ఎందుకొరకు చేసిన విధ్వంసం ఇది? గోడల మీద అతికిచ్చిన నవ్వే బొమ్మలు ఎందుకు ఏడుస్తున్నాయి? ముద్దు కట్టుకున్న సెల్పులు ఎందుకు ముక్కలు ముక్కలైనాయి? అన్నిటిని ఆగం చేసి అనాథలం చేసిండ్రు కదా. ఎంత గొప్ప పాలన, ఎంత గొప్ప ఏలువడో కదా ఇది. తెలంగాణ తెచ్చుకున్నందుకు, ఇంత మంచి సర్కార్లను ఎన్నుకున్నందుకు గర్వపడదాం.